అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కష్ట సమయంలో వైఎస్ జగన్ తనకు అండగా నిలిచారు అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. బెయిల్పై జైలు నుంచి విడుదలైన ఆయన కూటమి కుట్రలకు అంతు లేకుండా పోయింది అని, యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా చూపి జైలుకు పంపించారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది అంటున్న సీదిరి అప్పలరాజుతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు కొద్దిసేపటి క్రితమే జైలు నుంచి విడుదలయ్యారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ప్రస్తుతం అప్పలరాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, పోలీసులు తీరుని ఏ విధంగా చూస్తారు? జైలు జీవితం ఎలా గడిచింది? ప్రజల్లో ఉన్నటువంటి స్పందనని అంచనా వేసుకోవడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని మరొక్కమారు బయటికి చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వం చేసినటువంటి ఈ దుశ్చర్య, ఒక కక్ష సాధింపు చర్య, ఒక అక్రమ కేసు పెట్టి ఒక సాధారణమైనటువంటి యాక్సిడెంట్ని హత్యాయత్నంగా చూపించి నన్ను కానీ నా ముందు నా కొడుకును కానీ జైలుకు పంపించడం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఓ రకమైనటువంటి చర్చకు కారణమవడం, రాష్ట్ర ప్రజల్లో ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయానికి రావడం, ఇది తప్పు, ఇలాంటి తప్పులు ఎవరు కూడా చేయకూడదు, పిల్లల్ని రాజకీయాల్లోకి లాక్కూడదు, కుటుంబాలని రాజకీయాలకు బలి చేయకూడదు అన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక స్వరం అయితే ఈ నెల రోజులైతే చాలా స్పష్టంగా కనిపించిందని వినిపించిందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. నేను జైల్లో ఉన్నానన్నటువంటి మాటే కానీ నాకు జరిగినటువంటి అన్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది ప్రజలు గొంతెత్తి నినందించడం, అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి ఇక్కడికి రావడం, మరి ఆయన రప్పించడానికి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చొరవ తీసుకోవడం, పెద్దలు ధర్మాన ప్రసాదరావు గారు ఎలాగైనా సరే మీరు రావాల్సిందే మా జిల్లాకి, మీరు వస్తే తప్ప ఇలాంటి దుశ్చర్యలకు అడ్డుకట్ట పడదు అని చెప్పి ఒప్పించి నాయకుడిని తీసుకొని రావటం, మరి నా సహచరులు సోదరులు తిలక్ లాంటి వాళ్ళు, ఇతరత్ర అందరూ కోఆర్డినేటర్లు, మా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున నినందించి నాయకుడు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఆయన వెంట నడిచినటువంటి ఆ జన ప్రవాహాన్ని చూస్తే నిజంగా మేబీ జైల్లో పెట్టడం కూడా ఇది ఓ రకంగా ధన్యుండేనేమో అనిపించింది నాకైతే. ఇన్ని లక్షల మంది ఎలాంటి సందర్భంలో నినందించేటటువంటి అవకాశం ఏ నాయకుడికి వస్తుంది? నాకు వచ్చింది ఈరోజు. ఈ ప్రభుత్వం చేసినటువంటి కక్ష సాధింపు చర్య నా మీద దేనికండి కక్ష? నేను గట్టిగా అడుగుతానండి. ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని గట్టిగా నిలదీసి అడుగుతామని నా మీద కక్ష, లేకపోతే మేము చేసింది నాకు అర్థం కాదు. ఏదైతే అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి వివరాలు పూర్తి స్థాయిలో మళ్ళీ త్వరలో చెబుతానని కూడా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెబుతున్నారు. కేవలం రాజుతో సునీల్, సాక్షి, శ్రీకాకుళం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.